హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం 10th బయాలజీ ఓల్డ్ సిలబస్లో 6వ పాఠం ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ చూస్తున్నామండి. అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి చూసాము. నెక్స్ట్ స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు చూసామండి. ఇప్పుడు మనం కణ విభజన చూస్తున్నాం. చూడండి, మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి కూడా చూసాము. ఇప్పుడు కణ విభజన చరిత్ర చూడండి, కణ విభజన చరిత్ర చూస్తున్నాం. కణం విభజన చరిత్ర. జీవం కొనసాగింపు ప్రక్రియ సాధారణంగా శారీరక కణాల నుండి లేదా లైంగిక కణాల నుండి ప్రారంభమవుతుంది. చూడండి, జీవం కొనసాగింపు ప్రక్రియ సాధారణంగా శారీరక కణాల నుండి లేదా లైంగిక కణాల నుండి ప్రారంభమవుతుంది. మనకి శారీరక కణాలు, లైంగిక కణాలు ఉంటాయి. కణాలు అంతకుముందున్న కణాల నుండే ఉత్పన్నమవుతాయి. చూడండి, కణాలు అంతకుముందున్న కణాల నుండే ఉత్పత్తి అవుతాయి. ఆమ్నిస్ సెల్యులా డే సెల్యులే అనే సిద్ధాంతాన్ని విర్చోవ్ 1821 నుంచి 1902 వరకు ఉన్నారు అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. ఇది కణ విభజన ద్వారా జరిగే నూతన కణాల ఉత్పత్తి ప్రాధాన్యతను వివరిస్తుంది. చూడండి, ఇంపార్టెంట్ అండి. శాస్త్రవేత్తలు 1852వ సంవత్సరంలో రాబర్ట్ రెమెక్, ఇతని జీవిత కాలం అండి 1852 నుండి 1865 వరకు ఉన్నారు. రాబర్ట్ రెమెక్ అనే జర్మన్ శాస్త్రవేత్త పిండ కణాలపై పరిశోధనలను ఆధారంగా చేసుకొని కణ విభజన గురించి పరిశీలనను ప్రచురించారు. చూడండి, పిండ కణాలపై పరిశోధనలు ఎవరు చేశారు అంటే రాబర్ట్ రెమెక్ అని చెప్పాలి, జర్మన్ శాస్త్రవేత్త. చూడండి, ఇక్కడ వాల్టర్ ఫ్లెమింగ్ ఉన్నారు. కణ విభజన జరిగే విధానం గురించి తెలుసుకోవడానికి చేసిన మొదటి ప్రయత్నంగా దీన్ని పేర్కొంటారు. రాబర్ట్ రెమెక్ పిండ కణాలపై పరిశోధనలు చేశారు కదండి కణ విభజన గురించి. చూడండి, ఇక్కడ కణ విభజన గురించి పరిశీలనలు ప్రచురించారు కదా, దాన్నే మొదటి ప్రయత్నంగా దీన్ని పేర్కొంటారు. జంతు కణాలలో జరిగే ద్విధా విచ్ఛిత్తిని ప్రత్యుత్పత్తి ప్రక్రియగా ఆయన భావించాడు. మనం చెప్పుకున్నాం కదండి, ద్విధా విచ్ఛి, బహుధా విచ్ఛిత్తి అని. అలైంగిక ప్రత్యుత్పత్తిలో జంతు కణాల్లో జరిగే ద్విధా విచ్ఛిత్తిని ప్రత్యుత్పత్తి ప్రక్రియగా ఆయన భావించాడు. కణ విభజన సమయంలో ఏం జరుగుతున్నదనేది అర్థం చేసుకోవాలంటే ముందుగా కేంద్రకం గురించి తెలుసుకోవాలి. కేంద్రకం గురించి ముందుగా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. కణ విభజనలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే 1879వ సంవత్సరంలో వాల్టర్ ఫ్లెమింగ్ అనేక రకాల జంతు వృక్ష కణాల మీద పరిశోధనలు చేశారు. కణ విభజన సమయంలో కణ కేంద్రకంలో దారపు పోగుల వంటి నిర్మాణాలు నిలువుగా చీలుతాయని పరిశీలించాడు. కణంలో కేంద్రకం ఉంటుంది, అందులో దారపు పోగుల వంటి పొడవైన నిర్మాణాలు నిలువుగా చీలుతాయని పరిశీలించాడు కణ విభజనలో. ఈ ప్రక్రియనే అతడు సమవిభజన అని పేర్కొన్నాడు. చూడండి, మైటోసిస్ సమవిభజన అని పేర్కొన్నాడు. మైటాస్ అంటే సన్నని దారాలు అని అర్థం. మైటాస్ అంటే సన్నని దారాలు అని అర్థం. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటేనండి. విభజన చెందిన క్రోమోజోమ్లు పిల్ల కణాలలోనికి సమంగా పంచబడతాయని తెలిపాడు. కణ విభజన అనేక దశల్లో జరుగుతుందని కూడా కనుగొన్నాడు. క్రోమోజోమ్లు జతలుగా ఉంటాయని కనుగొనడం అతని పరిశోధనలోని ముఖ్యాంశం. అతని పరిశోధనలోని క్రోమోజోమ్లు జతలుగా ఉంటాయని కనుగొన్నారనమాట. ఒక దశాబ్దం తరువాత ఈ దారాల వంటి ఆ నిర్మాణాలకే క్రోమోజోములని, రంగురంగుల నిర్మాణాలు అని అర్థం అనమాట. క్రోమోజోములు అంటే అర్థం ఏంటంటే రంగురంగుల నిర్మాణాలు అని పేరు పెట్టారు. శాస్త్రవేత్తలు కణ విభజన కేంద్రకం గురించి పరిశోధనలు చేసేటప్పుడు కేంద్రకాన్ని చూసేందుకు వివిధ రంగుల సూచికలను ఉపయోగిస్తూ ఉండేవారు. వివిధ రంగుల సూచికలు అంటే లిక్విడ్స్ అన్నమాట, ఉపయోగిస్తూ ఉండేవారు.
ఈ రంగులను పీల్చుకున్న దారాల వంటి క్రోమోజోములు రంగురంగుల్లో కనిపించేవి. అందువల్లనే వీటికి క్రోమోజోములు అని పేరు పెట్టారు. అవి జతలుగా ఉంటాయని గుర్తించారు. రంగుల్ని పీల్చుకోవడం వల్ల అవి రంగులుగా మారుతాయి, రంగురంగులుగా. అందుకే వీటిని క్రోమోజోములు అని పేరు పెట్టారు. అవి జతలుగా ఉంటాయని గుర్తించారు. విల్హెల్మ్ రాక్స్ ప్రతి క్రోమోజోమ్ అనువంశికతను కారణమైన విభిన్నమైన అంశాలను కలిగి ఉంటుందని. చూడండి, విల్హెల్మ్ రాక్స్ అనే అతను ప్రతి క్రోమోజోమ్ అనువంశికతకు కారణమైన విభిన్న అంశాలను కలిగి ఉంటుందని. చూడండి, జన్యువులు విభిన్న అంశాలను కలిగి ఉంటుందని విభజన సమయంలో ఫ్లెమింగ్ ప్రతిపాదించినట్లు నిలువు విభజనలు జరుగుతాయని కనుగొన్నాడు. నిలువు విభజనలు జరుగుతాయని ఎవరు కనుక్కున్నారు? ఇక్కడ మనకి వాల్టర్ ఫ్లెమింగ్ ప్రతిపాదించారు కదా. విల్హెల్మ్ రాక్స్ అనే అతను కూడా ప్రతి క్రోమోజోము అనువంశికతకు కారణమైన విభిన్నమైన అంశాలను కలిగి ఉంటుందని విభజన సమయంలో ఫ్లెమింగ్ ప్రతిపాదించినట్లు నిలువు విభజనలు జరుగుతాయని కనుగొన్నాడు. ఇతను కూడా ప్రతి శాస్త్రవేత్త ఇంపార్టెంట్ అండి. గ్రెగర్ మెండల్ బఠానీలో పరిశోధనలు చేసి ప్రతిపాదించిన అనువంశికతా సూత్రాలను పునఃపరిశీలన చేశారు. మెండల్ గారు బఠానీపై పరిశోధనలు చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఫలితంగా అనువంశికతలో క్రోమోజోమ్ల పాత్ర మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. తరువాత కాలంలో అనువంశికత కలుగజేసేవి జన్యువులుగా గుర్తించబడ్డాయి. చూడండి, బఠానీలో పరిశోధన చేశారు కదా మెండల్ గారు. పరిశోధన చేసి ప్రతిపాదించిన అనువంశికతా సూత్రాలు పునఃపరిశీలన చేశాడు. ఫలితంగా అనువంశికతలో క్రోమోజోముల పాత్ర మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని, తరువాత కాలంలో అనువంశికత కలుగజేసేవి జన్యువులుగా గుర్తించబడ్డాయి. ప్రతి పాయింట్ అనువంశికత కలుగజేసేవి జన్యువులు అని గుర్తుపెట్టుకోండి. కణంతో పాటు క్రోమోజోములు సమాన భాగాలుగా విభజింపబడటం. కణంతో పాటు క్రోమోజోములు సమాన భాగాలుగా విభజింపబడటం. ప్రతి కణంలోనూ క్రోమోజోముల సంఖ్య జనక కణంలో ఉన్న సంఖ్యకు సమానంగా ఉండడం మరియు ద్వయస్థితిక స్వభావంతో ఉండడం. అయితే సమవిభజనలు జరుగుతూనే ఉన్న క్రోమోజోముల సంఖ్య ఎల్లప్పుడూ ఒకేలా ఉండడం జీవశాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. చూడండి, కణంతో పాటు క్రోమోజోములు సమాన భాగాలుగా విభజింపబడడం అంటే ప్రతి కణంలోనూ ఇప్పుడు మానవునికైతే మనకి 23 జతలు ఉంటాయి కదండి. ఆ 23 జతలే ప్రతి కణంలోని ఉంటాయి. అదే వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది మాట. అది ప్రతి కణం ద్వయస్థితిక స్వభావంతో ఉంటుంది. ఇప్పుడు లేడీస్కి అయితే XX అని, జెంట్స్కి అయితే XY అని ఉంటాయి కదా ద్వయస్థితికంగా. అలాగే ఉన్నాయంట ప్రతి కణంలోనూ జనక జీవిలాగే ఉండడం వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది అని చెప్తున్నారు. కణంతో పాటు క్రోమోజోములు సమాన భాగాలుగా విభజింపబడడం. ప్రతి కణంలోనూ క్రోమోజోముల సంఖ్య అంటే 23 జతలు కదా. క్రోమోజోముల సంఖ్య జనక కణంలో ఉన్న సంఖ్యకు సమానంగా ఉండడం మరియు ద్వయస్థితిక స్వభావంతో ఉండడం. మేల్స్కి అయితే XY, ఫీమేల్స్కి అయితే XX అలా ఉంటాయి కదా స్వభావంతో ఉండడం. అయితే సమవిభజనలు జరుగుతూనే ఉన్న క్రోమోజోముల సంఖ్య ఎల్లప్పుడూ ఒకేలా ఉండడం. ఎన్ని సమవిభజనలు జరిగినా క్రోమోజోముల సంఖ్య మటుకు ఒకలాగే ఉండడం జీవశాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. కణ విభజన జరిగిన పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య మాతృకణాలతో సమానంగా ఎలా ఉంటుందో పరిశీలిద్దామా. మానవుల కణ విభజన పరిశీలిస్తే శరీర కణాలన్నింటి మాదిరిగానే అండం శుక్రకణాల్లోనూ 46 క్రోమోజోములు ఉంటాయి, అంటే 23 జతలు. మరైతే అండం శుక్రకణం కలిసి ఫలదీకరణ జరిగినప్పుడు ఏర్పడే సంయుక్త బీజంలో 92 క్రోమోజోములు ఉండాలి. చూడండి, ఆ 46 కదా మేల్ ఫీమేల్ కలిసినప్పుడు డబల్ అవ్వాలి. కానీ ఇక్కడ సింగిల్గానే మనకి మళ్ళీ పుట్టే బేబీలో మళ్ళీ 46 ఉంటాయి. ఎలాగా అనేది ఇక్కడ చెప్తున్నారు. శుక్రకణం కలిసి ఫలదీకరణ జరిగినప్పుడు అంటే తల్లి నుండి వచ్చే 46
తండ్రి నుండి వచ్చే 46 కలిసి 92 అవ్వాలి, క్రోమోజోములు ఉండాలి. ఇలా జరుగుతూ ఉంటే క్రోమోజోముల సంఖ్య ఇలా పెరుగుతూనే ఉంటుంది, అలా పెరుగుతూ పోవాలి. కానీ ఆ విధంగా జరగడం లేదు. ఇదే 46 పిల్లజీవిలో కూడా ఉంటాయి. ఆగస్ట్ వీస్మన్, చూడండి, ఆగస్ట్ వీస్మన్ అనే జీవశాస్త్రజ్ఞుడు ఎన్నో పరిశోధనల తర్వాత కనుగొన్నదేమంటే ఒక జాతి జీవులలోని క్రోమోజోముల సంఖ్య ఎన్ని తరాలు మారినా నిర్దిష్టంగా ఒకే విధంగా ఉంటుంది. ఎన్నిసార్లు కణవిభజన జరిగినప్పటికీ క్రోమోజోముల సంఖ్య స్థిరంగానే ఉంటుంది అని కనిపెట్టింది ఎవరు? ఆగస్ట్ వీస్మన్. ఇందులో మొత్తం శాస్త్రవేత్తలే ఉన్నారండి. మీకు తెలుసా అనే ఉండే బాక్సులు ఇంపార్టెంట్. ఆగస్ట్ వీస్మన్ ఒక జీవశాస్త్రవేత్త. అతనికి కంటి చూపు తక్కువగా ఉండేది. కణాలను సూక్ష్మదర్శిని ఉపయోగించి పరిశీలించడం కష్టంగా ఉండేది. అందుకే అతను ఇతర మార్గాల ద్వారా తన పరిశోధనలను కొనసాగించాడు. శాస్త్రం కేవలం సేకరించిన సమాచారంపైనే ఆధారపడి అభివృద్ధి చెందలేదు. సేకరించబడిన సమాచారాన్ని గురించి ఆలోచించడం మరియు నూతన విషయాలను కనుక్కోవడం, వాటిని వ్యాఖ్యానించడం కూడా పరిశోధనే అవుతుంది. ఆగస్ట్ వీస్మన్ తనకు కంటిచూపు తక్కువ అని విచారిస్తూ వృధాగా కూర్చోలేదు. తన సమయాన్నంతా శాస్త్ర విషయాలను గురించి ఆలోచించడానికే కేటాయించాడు. నిజంగా అతను ఎంత గొప్పవాడో, ఆదర్శప్రాయుడో ఆలోచించండి. అంతే కదండి. థియోడర్ బావేరి, చూడండి, మళ్ళీ ఒక శాస్త్రవేత్త. థియోడర్ బావేరి 1904 సంవత్సరంలో క్షయకర్ణ విభజన గురించిన సమాచారాన్ని నిర్ధారించారు. క్షయకర్ణ విభజన ఎవరు నిర్ధారించారు అంటే థియోడర్ బావేరి 1904 సంవత్సరంలో. ఇంపార్టెంట్ పాయింట్స్ అండి టెట్కి, డిఎస్సికి కూడా. ఆ తరువాత 50 సంవత్సరాల కాలంలో క్రోమోజోముల యొక్క జన్యు సమాచారాన్ని కారణమైన రసాయనిక స్వభావం గురించి ఎన్నెన్నో పరిశోధనలు జరిగాయి. ఫలితంగా డీఆక్సీరైబోన్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని 1953లో జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ కనుగొన్నారు. జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్ కనుక్కున్నారు డిఎన్ఏని. శరీర కణాలన్నింటిలో సమవిభజన జరుగుతుంది. విభజన ఫలితంగా ఏర్పడే పిల్ల కణాలలో క్రోమోజోముల సంఖ్య మాతృకణాలతో సమానంగా ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ ఒక పటం అయితే ఇచ్చారు కణ విభజన. ఇది ఒకటి ఎన్ అన్నమాట. చూడండి, ఇది అండము, ఇది శుక్రకణం. ద్వయస్థితికంగా ఉండవు కదా, ఇవి రెండు కలిసిన తర్వాత ద్వయస్థితికంగా మారుతుంది పిండము. అది మళ్ళీ విభజనలు జరుగుతాయి అన్నమాట, కణ విభజన. చూడండి, సమవిభజన 1 2గా మారుతుంది, 2 4, 4 8, 8 16 అలా అవుతాయి. అలా అవ్వడాన్ని సమవిభజన అంటారు. ప్రతి జీవిలో 2 రకాల కణ విభజనలు జరుగుతాయి. సమవిభజనలో క్రోమోజోముల సంఖ్యలో మార్పు 2n ద్వైస్థితికం. చూడండి, క్రోమోజోమ్ సంఖ్యలో మార్పు ఉండదు. క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గుతుంది అని వీస్మన్ పరికల్పన చేశాడు. జన్యు కణాలలో క్షయకరణ విభజన జరిగి క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుందని తెలిసింది. పటం 27ను పరిశీలించండి. శరీర కణాలన్నింటిలో సమవిభజన జరుగుతుంది. విభజన ఫలితంగా ఏర్పడే పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య మాతృకణాలతో సమానంగా ఉంటుంది. అయితే జన్యు కణాలలో క్షయకరణ విభజన జరిగి క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుందని తెలిసింది. జన్యు కణాలలో క్షయకరణ విభజన జరుగుతుంది.
శరీర కణాలన్నింటిలో సమవిభజన జరుగుతుంది. చూడండి నెక్స్ట్ మానవులలో కణ విభజన అండి. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.